నేను ఒప్పుకోను. నిన్ను పాపను విడిచిపెట్టి వేరే గదిలో ఎప్పుడైనా పడుకున్నానా? పాప నా గుండెల మీద కదా ఉండాలి, నువ్వు నా పక్కనే కదా ఉండాలి. మీ ఇద్దరూ లేకుండా ఒక్కడే ఆ గదిలో కూర్చొని ఏం చేయమంటావు? ట్రీట్మెంట్. రాధా అనబడే ఒక నిర్భాగ్యురాలికి మీరిచ్చే ట్రీట్మెంట్. ఓకే. రాధను మామూలు మనిషిని చేసి ఆమెకు మీకు ఎలాంటి సంబంధం లేదని అర్థమయ్యేలా చెప్పి ఆమెను ఊరికి పంపించాలి. అది మన మిషన్. మర్చిపోయారా? సారీ, యువర్ రైట్. థ్యాంక్స్. కానీ ఇంట్లో నువ్వు ఉంటావు, నీ పక్కన పాప ఉంటుంది, నేను ఉంటాను. కానీ నిద్రపోయే టైంకి నేను ఇదే ఇంట్లో వేరే గదిలో ఉంటాను. ఆ గదిలో నాతో పాటు రాధా అనే అమ్మాయి నా భార్య హోదాలో ఉంటుంది. ఆ గది, ఆ బెడ్ని విడిచిరాలని పరిస్థితి నాది. వయసులో ఉన్న భర్త, పక్కన ఒక పరాయి ఆడది. ఈ సీన్ ఊహించుకుంటే నీకు నిద్ర పడుతుందా? పట్టదు. దట్స్ రైట్. నా పరిస్థితి అంతే అని తెలుసుకో. ఆ సంగతి మీరు వేరే చెప్పాలా? మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో నాకు తెలీదా? నిద్రపోయేటప్పుడు రాధ మీ పక్కన ఉన్నంత వరకు అది పడక గది కాదు, ఒక ట్రీట్మెంట్ గది. దట్స్ ఆల్. నాకిష్టం కలిగించే పనిలే తప్ప నా కష్టం కలిగించే పని మీరేది చేయరని నా విశ్వాసం, నా నమ్మకం. యూర్ రైట్. అలాంటి పని చేయాల్సి వస్తే నేను డాక్టర్నని, రాధ పేషెంట్నని ఏమీ ఆలోచించను. కుండ బద్దలు కొట్టినట్టు నిజం చెప్పి రాధను పంపించేస్తాను. పరిస్థితి అంతవరకు రానివ్వద్దు ప్లీజ్. ఇప్పుడప్పుడే ఆ భరోసా ఇవ్వలేను ప్లీజ్. జోక్ చేస్తున్నారు కదూ? ఎస్. మరి ముద్దిస్తున్నావా? అరే బంగారు తల్లి, దాదా దాదా దాదా. మమ్మీకి పప్పి ఇస్తున్నావా? అవునరా తల్లి. మరి నాకు? నీకు ఇస్తాను. అయితే ఫస్ట్ నాకు. ఇంకేం మర్చిపోయాను? ఏంటి అందరూ బిక్కుమొహాలేసుకొని అలా కూర్చున్నారు? అవతల టైం అయిపోతుంది, త్వరగా తెవలవేం రాదా? ఎంతసేపు సర్దుతావు? త్వరగా కిందకి దిగు అని నాన్న హడావుడి పెడతారనుకుంటే నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నారు అందరూను. ఎవరూ హడావుడి చేయడం లేదని నాకు నేనే కంగారు పడిపోయి పిలవకుండానే కిందకి వచ్చేసాను. అర్థమైంది. మిమ్మల్ని విడిచిపెట్టి నేను అత్తారింటికి వెళ్ళిపోతున్నందుకు మీకు దిగులుగా ఉంది, అవునా? అంత బెంగ పెట్టుకోవాల్సిన అవసరమే ఉంది? మన ఊళ్ళల్లో అంటే ఊరికి ఊరికి మధ్య దూరం ఉంటుంది, మధ్యలో ఏ కాలవో అడ్డం ఉంటుంది, లాంచీలో పడవలు వేసుకురావడానికి కష్టంగా ఉంటుంది. ఇది పట్నం, ఇక్కడ అలా కాదు కదా. నిమిషానికో బస్సు, ఆటో, రిక్షా, కారు, ఎప్పుడంటే అప్పుడు ఎవరంటే వారు నన్ను చూడ్డానికి రావచ్చు. ఏమనయ్యా, ముందసలు నన్ను మా ఇంటికి వెళ్ళనివ్వండి. ఊళ్ళో ఎవరిని అడిగినా సరే మా ఇంటి అడ్రస్ చెప్పేలా నేను ఏర్పాటు చేస్తాను. అమ్మయ్యా, ఇప్పుడు నేను మిమ్మల్ని ఎంచక్కా తిట్టొచ్చనమాట. తిట్టడమా? దేనికి? దేనికా? అత్తారింటికి కాపురానికి వెళ్తుంటే ఇలాగేనా సాగనంపేది? ముత్తైదు లేరి, పేరంటా లేరి. ఓ పాట లేదు, పద్యం లేదు, ఏడుపు లేదు, నవ్వు లేదు, సరసం లేదు, సరదా లేదు, జాగ్రత్త చెప్పడం అసలే లేదు.
మన ఊళ్ళో ఆడపిల్లల్ని అత్తగారింటికి ఇలాగైనా సాగనంపుతారు? రంగమ్మ పిన్ని కూతుర్ని దగ్గరుండి ఎంత ఘనంగా సాగనంపారు. పంతులు గారి పెద్దమ్మాయి నేను కాపురానికి పోను మొర్రో అని ఏడుస్తుంటే ఆ మాట ఈ మాట చెప్పి ఆ పాట ఈ పాట పాడి ఎంత సంతోషంగా సాగనంపారు. అట్లాంటి నేను అత్తారింటికి కాపురానికి వెళ్తుంటే ఇలాగైనా సాగనంపేది? ఊళ్ళో అంటే అన్నీ ఉంటాయి కదమ్మా, ఇది పట్నం. ఇక్కడ పట్నం అయితే ఏంటనయ్య? మనుషులు కాకుండా పోతారా? ముచ్చట్లు కాకుండా పోతాయా? పట్నం వచ్చినంత మాత్రాన మన అలవాట్లు ఆచారాలు సాంప్రదాయాలు మర్చిపోతాయి ఎలా? ఇదిగో చూడండి, చీరలు సారలు బాజా భజంత్రీలు లేకుండా నేను ఇంట్లో నుంచి కదలనంతే. నేను అలిగాను, పైన గదిలోనే కూర్చుంటాను. ఊరుకో సత్యం. సత్యం ఊరుకో అన్నయ్య. కూల్ డౌన్. ఆ దేవుడికి తైలేదమ్మా, నా చెల్లెలికి అన్యాయం చేశాడు. రాధకు అన్యాయం చేశాడు కాబట్టే ఆ తప్పును సరిదిద్దుకోవటం కోసం ఈ దేవుణ్ణి ఏర్పాటు చేశాడు సత్యం. నువ్వే చెప్పావుగా, కిషోర్ గారిని చూస్తుంటే దేవుణ్ణి చూసినట్టుంటుందని. ఏమో, రాధను ఆదుకొని ఆమెను మామూలు మనిషిని చేయడానికి దేవుడే కిషోర్ గారి రూపంలో వచ్చాడేమో, ఎవరికి తెలుసు. రాధలాంటి మంచి పిల్లకు అంతా మంచి జరుగుతుంది. నువ్వు వెళ్ళి రాధని బతిమలాడి తీసుకురా అన్నయ్య. కాపురం గాని కాపురానికి నా చెల్లెల్ని సాగనంపుతున్నాను. కావలసిన ఏర్పాట్లు చేయమ్మా. అలాగే అన్నయ్య, అవన్నీ నేను చేస్తాను కదా. అవతల కిషోర్ గారు వచ్చే టైం అవుతుంది. నువ్వు వెళ్ళి ఎలాగైనా రాధని తీసుకురా. అవును సత్యం, వెళ్ళు. అమ్మా రాధ, బావగారు ఇంకాసేపట్లో వచ్చేస్తారు. నువ్వు బయలుదేరాలమ్మా. చీరా సారే, మనూళ్ళో మన ఇంట్లో అల్లరి చేసినట్టు అత్తారింట్లో నువ్వు అల్లరి చేయకూడదమ్మా. చీరా సారే. బావగారి మనసు కష్టపెట్టకుండా ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి. చీరా సారే. అవేమీ లేకుండా నా బంగారు తల్లిని అత్తారింటికి సాగనంపుతానా? చీరలు సార్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. నిజంగా? మా మంచి అన్నయ్య. అయ్య బాబాయ్, ఆయన వచ్చేసినట్టున్నారు. హలో కిషోర్. హాయ్. నిజంగా మీరు చేస్తోంది గొప్ప సాహసం. రాధ ఎక్కడుంది? తను పైన గదిలో ఉంది. తనున్న చోట మనం ఇలాంటి విషయాలు మాట్లాడుకోకూడదు. సత్యం మీకంతా చెప్పాడుగా? చెప్పాడు కిషోర్. ఏంటి జ్యోతి, ఆయన నిలబెట్టే మాట్లాడుస్తున్నావా? కూర్చొని తీరిగా కబుర్లు చెప్పుకున్నంత టైం లేదు రాదా, మనం అర్జెంటుగా వెళ్ళాలి. ఒక్క నిమిషం. ఏంటమ్మా? వదినా నువ్వు దూరంగా ఎంతకాలమని ఉంటారు? వదిని తీసుకొచ్చేసాయి. ఇక్కడే అందరూ ఒకే ఊర్లో కలిసి ఉండొచ్చు. సరేనమ్మా. ఎస్ఐ గారు, మీరు నాకు మాట ఇవ్వాలి. ఏ విషయం గురించి? మీ పెళ్లి గురించి. నువ్వు దగ్గర లేకుండా నా పెళ్ళెలా జరుగుతుందమ్మా? పెళ్లికి 10 రోజుల ముందే వచ్చి ఏర్పాట్లన్నీ చూసుకుంటాను. అదలా ఉంచండి గాని, ఆ కేసు తేలక పెళ్లి చేసుకుంటాను, ఈ కేసు తేలక పెళ్లి చేసుకుంటాను అంటే ఏళ్ళు ఊళ్ళో గడిచిపోతాయి. సముద్రంలో అలలు తగ్గాక స్నానం చేద్దాం అనుకుందంట వెనకటికి నాలాంటి పిచ్చిదెవరో. కేసులకి పెళ్లికి ముడి పెట్టకుండా వెంటనే పెళ్లి చేసుకోండి. అలాగేనమ్మా. నువ్వు డాక్టర్ గారు కలిసి మంచి సంబంధం చూడండి. అలాగే చేసుకుంటాను. ఏమండి, విన్నారా? చూద్దాం గాని, ముహూర్తం టైం అవుతుంది, బయలుదేరదాం.
పదండి. పదండి. సత్యం, అందరికీ అన్ని జాగ్రత్తలు చెప్పి అందరి మేలు కోరి తను ఎలాంటి జీవితంలో వెళ్తుందో చూస్తున్నారు బాబు. అన్నయ్య, కిషోర్ సమర్థుడైన డాక్టర్. రాధని ఖచ్చితంగా మామూలు మనిషిని చేసి మనకు అందిస్తాడు. ఆ ఆస్తోనేనమ్మా నా చెల్లెల్ని అతని ఇంటికి పంపిస్తున్నాను. మీరేదైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడొచ్చు. డ్రైవింగ్కి ఇబ్బందిగా ఉంది, కొంచెం అవతల జరిగి కూర్చుంటావా? అవునులేండి, కార్ నడిపేటప్పుడు ఎక్కువగా మాట్లాడించకూడదు అని అన్నారుగా. నేను ఎప్పుడు? మీరే అప్పుడు. అప్పుడంటే మనం మొదటిసారి కారులో వెళ్ళినప్పుడు. ఫస్ట్ టైం అంటే ఎప్పుడు? అదేనండి, అప్పుడు. అప్పుడు మన పెళ్ళయ్యాక నన్ను కార్లో తీసుకెళ్ళి నాకు సెల్ ఫోన్ కొనిపెట్టలేదు. అప్పుడా? అప్పుడే మరి. అప్పుడే మర్చిపోయారా? నీకు బలి గుర్తుందే. ఇంటికి వచ్చాక మీరు నన్ను చివాట్లు పెట్టడం కూడా గుర్తే. చీవాట్లా? ఎప్పుడు? కార్లో వెళ్తున్నప్పుడు వసపెట్లా వాగినందుకు. అవునవును. కార్లో వెళ్ళేటప్పుడు ఎక్కువగా మాట్లాడించకూడదని, అలా చేస్తే దృష్టి నా మీదకు మళ్ళీ కారు ఏ చెట్టుకో గుద్దుకుని ప్రమాదం జరుగుతుందని చెప్పారు. అందుకే ఇప్పుడు నేను అసలు ఏం మాట్లాడట్లేదు. అవునా? మరి ఇప్పటి వరకు చేస్తుందేంటో.
రాదా లోపలికి వెళ్దాం. ఎంత పెద్దిల్లో. నచ్చిందా? మనిద్దరికేనా? కాదు, ఈ వీధిలో ఉన్న వాళ్ళంతా మనతోనే ఉంటారు. లేకపోతే ఏంటి, నేను ఒక డాక్టర్ని. ఈ మాత్రం ఇల్లు లేకపోతే ఏం బాగుంటుంది? అవునండోయ్. లోపల ఎవరున్నారండి? పని మనిషా? ఈవిడేంటి ఇక్కడుంది? చెప్తాను పద. ఎలా ఉంది ఇల్లు? ఇల్లు సంగతి సరే, ఈవిడ సంగతి చెప్పండి ముందు. ఇంతకు ముందు ఈవిడ ఒకసారి మన ఇంటికి వచ్చారు కదా? అవును, ఈవిడ పేరు హారిక. పేరు చెప్పారు గాని ఇంతకీ ఈవిడెవరో చెప్పనే లేదో. ఈవిడ ఈయన ఫ్రెండ్ భార్యనండి. అలాగా, మరి చెప్పరే. నేను కొత్తగా కాపురానికి వస్తున్నానని తెలిసి నాకు స్వాగతం పలకడానికి వచ్చారు, అంతేనా? కాదు, నా ఫ్రెండ్ అమెరికాలో ఉంటాడు. మేము ఎప్పటి నుంచో మంచి స్నేహితులం. తను అమెరికా నుంచి వచ్చేంత వరకు ఈవిడ మన ఇంట్లోనే ఉంటుంది. మన ఇంట్లోనా? అవును. మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. ఏమండి, అసలే వయసు మీద ఉన్న అమ్మాయి, పైగా ఒంటరిది, ఆవిడ మన ఇంట్లో ఉండడం ఎందుకండి? అమెరికా వెళ్ళి ఎంచక్కా వాళ్ళ ఆయనతో ఉండమని చెప్పండి. డాడీ టెడ్డీ. ఈ పాప ఎవరు? మన పాపే. మన పాప ఏంటండి? రాగానే షాకు మీద షాకులు ఇస్తున్నారు. టెడ్డీ, నువ్వు వెళ్ళి ఆడుకోనన్నా. ఓకే డాడీ. చూడరాదా, నీకిదంతా కొత్తగా ఉండొచ్చు. కొత్తగానే కాదు, నెత్తి మీద మొత్తినట్టు కూడా ఉంది. ఈ పాప ఎవరు? ఇంకో ఫ్రెండ్ కూతురా? కాదు, వివరంగా చెప్తాను విను. నాకు ఫ్రెండ్ ఉన్నాడు. అతను అమెరికాలో ఉన్నాడు కదా? కరెక్ట్. అతని భార్య ఈ హారిక, వాళ్ళ కూతురే ఈ టెడ్డీ. మరి మిమ్మల్ని డాడీ అని పిలుస్తుంది? పాపా, టెడ్డీ, యా వదలండి.